మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తున్నారు అందరూ? నాదైతే ఇప్పటివరకు అయింది ఫ్రెండ్స్. ఇంకా పని అవుతూనే ఉంది. పిల్లలకి వచ్చేసి పొద్దున మేతి పరాటా చేశాను. మీరేం చేశారు పిల్లల లంచ్ బాక్స్కి? మామిడికాయ పప్పు చేద్దామని ఫిక్స్ అయినా ఫ్రెండ్స్. ఇంకా ఓపిక లేదు, ఈరోజు అయిపోయింది. మామిడికాయ పప్పు నేను రెసిపీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి, మీ చేసుకోండి. అందరికీ తెలుసు, కాకపోతే తెలంగాణ స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటి విశేషాలు ఫ్రెండ్స్? నా పని అయితే అవ్వలేదు. ఇంకా ఇన్ని గిన్నెలు ఉన్నాయి ఫ్రెండ్స్, తుడిచి పెట్టాలి. పిల్లల స్కూల్ టైమింగ్స్ అయితే చాలా మార్నింగే ఉంటాయి ఫ్రెండ్స్. 8 o'clock కల్లా ఖచ్చితంగా వెళ్ళాలి. మరి మీ పిల్లల స్కూల్ టైమింగ్స్ ఏంటి? ఎన్ని గంటలకు వెళ్తారు వాళ్ళు స్కూల్కి? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఎవరెవరికి ఇష్టమో మామిడికాయ కనిపిస్తే చాలు ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం మామిడికాయ పప్పు అంటే. డైలీ తినమన్నా తింటా. మరి మీకు ఇష్టమా? మీకు ఏమేమి ఇష్టం? మామిడికాయతో చేసే రెసిపీస్ ఏమున్నాయో, వెరైటీస్ మీకు ఏమొచ్చో మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నాకైతే మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయ చట్నీ అంటే చాలా ప్రాణం ఫ్రెండ్స్. బెంగళూరులో ఎప్పుడైనా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి, కాకపోతే బెంగళూరులో ఎప్పుడైనా దొరుకుతూ ఉంటాయి. సో కనబడితే చాలు, నేను తీసేసుకుంటా. కోర్స్ మా ఆయనకి, మా పిల్లలకి అందరు తింటారు ఫ్రెండ్స్. మీ పిల్లలకి ఏమి ఇష్టం? మీకేం వెరైటీస్ తెలుసు? ఇంకా మీ పనులు అయ్యాయా కాలేదా? ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ అయిందా? లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారు? కామెంట్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.